अखिलभुवनदीपं भक्तचित्ताब्जसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादम् ज्ञानविज्ञानसिद्ध्यर्थं वदेहं नारदमुनिं व्यासं वाल्मीकिमौनीन्द्रं वसिष्ठं ब्रह्मवादिनं सर्वशास्त्रार्थयोगार्थं सर्वग्रन्थिविभेदिनीं ब्रह्मविष्णुशिवं मूर्तिं गुरुरूपमुपास्महे। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहादेवपर्यन्तां वन्दे गुरुपरम्परां। స్వామియే శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో నారద భక్తి సూత్రాల గురించి మనం అధ్యయనం చేయటం జరుగుతోంది. ఈ అధ్యయనం చేస్తున్నటువంటి ఈ 23వ సూత్రంలో తద్విహీనం జారణామివ అనేటువంటి ఈ 23వ సూత్రాన్ని మనం తెలుసుకోవటం జరుగుతోంది. ఎందుకు సూత్రాలని ఒక్కసారిగా ఏదో ఒక రోజులోనో ఒక రికార్డింగ్ ఒకసారి చేసేసి చెప్పచ్చు కదా అనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకే విషయాన్ని ఒక 4-5 సార్లన్నా మనం రిపీట్ చేసుకుంటూ ఉంటే ఆ విషయాలు మనకి బాగా తెలుస్తాయి అనేటువంటి పద్ధతిలో మాత్రమే దీన్ని ఒక్కొక్క సూత్రాన్ని తీసుకుని కనీసం ఒక 5-6 రోజులైనా అన్నట్టుగానే దాన్ని చెప్పటానికి గురించినటువంటి విషయంలో మనం ప్రారంభించడం జరుగుతోంది. అంత తప్పితే ఏ ఎపిసోడ్లో విన్నప్పటికీ కూడా ఈ యొక్క సూత్రము అనేటువంటిది మనం మర్చిపోకుండా మనకు గుర్తుండటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని తద్విహీనం జారణామివ అనేటువంటి ఈ సూత్రం గురించి మాట్లాడటం జరుగుతోంది. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ యొక్క సమాజంలో ఈ జీవరాశులలో స్త్రీలు పురుషులు అనేటువంటి లింగభేదంతో ఉండేటువంటి ఈ సమస్త సృష్టిలో కూడా ఈ యొక్క విషయంలో ఒక విధమైనటువంటి రూపంతో వాటి మార్పు ఉంటుంది అనేటువంటి విషయం మనం గమనించవలసినటువంటి విషయం. ఈ యొక్క పుల్లింగం కలిగినవి ఒకలాగాను, స్త్రీలింగంగా ఉన్నటువంటి ఒకలాగాను మనకి సృష్టి అంతట్లో కూడా ఇవి మామూలుగా ఉండేటువంటివి. ఒక మనుషులే కాదు, ఒక ఆఖరికి మనకి ఒక పశుపక్షాదుల్ని తీసుకున్నా, ఒక జంతుజాలాలని తీసుకున్నా అవి కూడా కుటుంబము అనేటువంటి ఒక వ్యవస్థలో అవి ఉంటాయి అనేటువంటిది మనం మరోరానటువంటి విషయము. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ మనం పరిశీలనగా చూస్తే వాల్మీకి మహర్షి గారు రాసినట్టుగా ఆ బోయవాడు ఒక పక్షిని కొట్టేటప్పటికల్లా రెండో పక్షి ఎంతో విలపిస్తూ అది కూడా ఆ బోయవాడికే దొరికింది అనేటువంటి పరిస్థితిలో ఆయన ఆ విషాదాల్లో నుంచి పద్యాన్ని రాశారు.
లేకపోతే శ్లోకం రాశారు అని చెప్పేటువంటిది మనం వింటున్నటువంటి విషయమే. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటంటే, ఒక జంతువు అయినా, ఒక పక్షి అయినా, ఒక మృగమైనా కూడా ఒక స్త్రీతో ఒక పుల్లింగం కలిగినటువంటి ఒక జంతుజాలమే ఉంటుంది తప్పితే వాటికి కలిగినటువంటి సంతతితో మాత్రమే అవి కుటుంబ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాయి తప్పితే ఆ ఒక్క జంతువుల్లో కానీ ఆ ఒక్క పక్షుల్లో కానీ రకరకాలుగా అన్నట్టుగాను ఆ పురుష పక్షిని వదిలేసి ఇంకో స్త్రీ పక్షి దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ స్త్రీ పక్షిని వదిలేసి ఇంకో పురుష పక్షి దగ్గరికి వెళ్ళటం కానీ, ఇలాంటివి ఆ ఒక్క జ్ఞానము లేనివి అని మనం అనుకుంటున్నటువంటి అటువంటి పక్షుల్లో కానీ మృగాల్లో కానీ ఇటువంటివి ఏవి కూడా మనకి గోచరించటం లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కనుక జ్ఞానం కలిగినటువంటి మనం కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం ఏ ఒక్క స్త్రీని వివాహం ఆడతామో లేదా ఏ పురుషుని వివాహం ఆడతామో వాళ్ళతోనే జీవితాంతము అన్నట్టుగాను ఆ మరణం వచ్చేంత వరకు కూడా ఉండటం జరుగుతుంది. అది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ మనకి ఎన్నో కథల్లో వాటిల్లో చెప్తున్నటువంటిది, మనోచాంచల్యం కలిగినటువంటి రేణుకాదేవి తను ఆ నీళ్లు తీసుకురావటం గురించని ఆ ఏటికి వెళ్ళి ఆ ఏట్లో నుంచి నీళ్లు తీసుకుని వచ్చేటప్పుడు ఆ ఇసుకతో పచ్చి కుండను తయారు చేసి నీళ్ళని తీసుకుని వచ్చేటువంటిది ఆశ్రమానికి. కానీ ఆ రోజు నాడు దురదృష్టవశాత్తు ఆమెకి ఆ గంధర్వులు అక్కడ జలక్రీడలు ఆడుతున్నప్పుడు ఆమె మానసికంగా ఆవిడ ఒక విధమైనటువంటి ప్రలోభానికి లోనవటం మూలంగా ఆ రోజునాడు ఆ ఇసుక కుండ తయారు కాలేదు. ఆ ఇసుక కుండ తయారు కానంత మాత్రం చేతన ఆవిడ ఆ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ జమదగ్ని పరశురాముడిని పిలిచి ఆ ఒక్క రేణుక అనేటువంటి ఆమె తాలూకు శిరస్సుని ఖండించమని చెప్పటం జరిగింది. దీనికి కారణం ఏమిటయ్యా అంటే, మనస్సు ఎప్పుడైతే చంచల్య స్వభావాల్లో ఉంటుందో ఆ మనిషి బ్రతికి కూడా అది దేనికి పనికిరానటువంటిది అవుతుంది. ఆ మనస్సు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పటం జరిగింది. కనుక అందుకని ఆయన ఆ తల్లిని, ఆ పరశురాముడిని చంపమని చెప్పేసని ఆయన ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. ఆ పరశురాముడిని నరికేసిన తర్వాత, అంటే చంపేసిన తర్వాత, మళ్ళీ ఆ తండ్రినే వరం అడిగి ఆ తల్లిని బతికించుకోవటం జరిగింది. ఇవన్నీ ఎందుకు ఇక్కడ క్రోడీకరిస్తున్నాము, ఎందుకు చెప్తున్నాము అని అంటే, మనస్సే అన్నింటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు మనం ఇటువంటి విషయాల్ని మనం గమనించవలసినటువంటి పని ఉంది. కాబట్టి అందుకు ఈ విషయాన్ని ఇక్కడ క్రోడీకరించడం జరిగింది. ఒక మనుషుల విషయంలోనే ఇలా చేస్తున్నప్పుడు ఆ భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళ వివాహం తర్వాత జీవితాంతము కలిసి ఉండవలసినటువంటి వాళ్ళు నేటి నాగరిక సమాజంలో వాళ్ళిద్దరి మధ్యన ఏవో మనశ్రద్ధలు వచ్చినంత మాత్రం చేతన వాళ్ళు విడిపోయి
విడాకులు తీసుకుని ఎవరి జీవితాలను వాళ్ళు మలుచుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఈ సమాజ వ్యవస్థ ఏంటి, ఎవరికి ఎవరు సంబంధికులు అనేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఈ ఒక్క నారద మహాముని చెప్పినటువంటి తద్విహీనం జారణామివ అనేటువంటి ఈ ఒక్క సూత్రంలో ఆయన చెప్పేటువంటిది కూడా ఈ ఒక్క సూత్ర లక్షణాన్ని తీసుకుని ఆయన చెప్తున్నటువంటి విషయం. అంటే ఎవరి ఎందైతే మీరాబాయిలాగాను, లేకపోతే ఒక అన్నమయ్య గారిలాగాను, ఒక రామదాసు గారిలాగాను వాళ్ళ తాలూకు భక్తి తత్పరతలు అనేటువంటిది ఏ ఒక్క దైవ రూపం మీద వాళ్ళు నిమగ్నం చేసుకుని వాళ్ళు పూజిస్తున్నారో ఆ ఒక్క పూజ, ఆరాధన, భక్తి అనేటువంటివి వాళ్ళ మరణాంతం వరకు కూడా ఆ ఒక్క రూపాలు, ఆ ఒక్క దేవతా విగ్రహాలు మాత్రమే ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ నారద మహాముని చెప్తున్నటువంటిది. చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ వీధిలో నుంచి పెళ్లివాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆ బృందం వెళ్తున్నప్పుడు ఈ మీరాబాయి కూడా అడగటం జరిగింది. దాని గురించి ఆ తల్లి పెళ్ళి అంటే ఒక భర్తతో ఉండటము అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు, అయితే నా భర్త ఎవరు, నా నాథుడు ఎవరు అని చెప్పేసరి మీరాబాయి అడిగితే ఆ ఒక కృష్ణ విగ్రహాన్ని ఇచ్చి ఆ తల్లి ఇతనే నీ భర్త అని చెప్పటం మూలంగా ఆ రాజపుత్రుల్ని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆమె మనస్సులో ఎంతసేపు ఆ కృష్ణుడి ప్రతిరూపమే ఉండిపోయింది తప్పితే వేరొక రూపాన్ని ఆవిడ దర్శించలేదు. వివాహం చేసుకుంది కదా అని చెప్పేసి అని ఆ ఒక్క రాజపుత్రులతో అన్నట్టుగా ఆ ఒక్క భర్తతో ఏ విధమైనటువంటి స్త్రీ సౌఖ్యాలని కూడా అనుభవించలేదు అనేటువంటి విషయాన్ని మన అందరికీ కూడా తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఈ నారద మహాముని చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏ ఒక్క రూపాన్ని తీసుకుని మనం ప్రార్థన చేస్తున్నామో, భక్తితో ఉంటున్నామో, పూజిస్తున్నామో, చిట్ట చివరి వరకు కూడా ఆ ఒక్క రూపానికే ప్రాధాన్యత ఇవ్వాలయ్యా. ఈ విరాట్ పురుషుడి నుంచి ఎన్నో రూపాలు వచ్చినా కూడా నీవు ఏ రూపాన్నైతే నీవు ఎంచుకున్నావో ఆ రూపాన్నే నీవు తీసుకుని పూజించాలి తప్పితే వేరొక రూపాన్ని నీవు ఇవాళ ఒక రూపము, రేపొక రూపము, ఎల్లుండొక రూపము అనేటువంటి దేవతామూర్తుల్ని పెట్టుకుని పూజించకూడదయ్యా అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి విషయం. ఒకసారి వివాహితైనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ భర్త కన్నానో లేకపోతే ఆ భార్య కన్నానో ఇంకెవరో ఇంకొకళ్ళు చాలా అందంగా ఉన్నారు అని చెప్పేసి అని భావించి ఈ భర్తను వదిలేస్తే లేకపోతే ఈ భార్యను వదిలేస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోతారా? అలా వెళ్ళటం ప్రారంభించడం జరిగితే దానికి అంతము అంటూ ఉంటుందా? ఇవాళ ఈవిడి కన్నా ఒక ఆవిడ చాలా అందంగా ఉంది, రేపొద్దున ఆవిడ కన్నా ఇంకొక అందమైనటువంటి ఆవిడ కనిపిస్తుంది, లేకపోతే ఇంకొక అందమైనటువంటి పురుషుడు కనిపిస్తాడు. ఇలా వాళ్ళని మార్చుకుని వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ జీవితానికి కావలసినటువంటి పరమావధి ఏమిటి? ఇవాళ వయసులో ఉండి ఆ యొక్క భర్తని మార్చేస్తాము లేకపోతే ఆ భార్యని మార్చేస్తాము అని చెప్పేసి అనుకుంటున్నట్టయితే ఈ యొక్క యవ్వనం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు కదా. ఈ యవ్వనం పోయిన తర్వాత లేవలేని తనంలో ఈ యొక్క స్త్రీ అందు కానీ ఈ పురుషుడి అందు కానీ ఆ ఉన్నటువంటి వ్యక్తి
ఈ యొక్క వ్యక్తి గురించినటువంటి క్షేమాన్ని అతను ఎందుకు కాంక్షిస్తాడు, ఎంతమందితోనో ఉండొచ్చినటువంటి వాళ్ళ గురించి నేను చూడటం ఏమిటి అనేటువంటి దృక్పథంలో వదిలేసి వెళ్ళిపోతే ఆ పురుషుడు కానీ ఆ స్త్రీ కానీ ఎటువంటి బాధలు పడతారు, ఎటువంటి హీనమైనటువంటి జీవితంలో ఉంటారు అనేటువంటి దాన్ని ఒక్కసారి ఊహిస్తే ఒక సెక్యూరిటీ అనేటువంటిది ఏంటంటే ఈ వివాహ వ్యవస్థలో ఈ వివాహం చేసుకున్న తర్వాత జీవితాంతము అతనితో ఉండటం వలన ఆ భార్య కానీ ఆ భర్త కానీ ఏ ఒక్కరి ఆరోగ్యం కానీ లేకపోతే జవసత్వాలు ఉడిగిపోయినప్పటికీ కూడా రెండో వాళ్ళు ఆ ఒక్క ప్రేమాభిమానాలతో తమని ఇంతకాలము పోషించి తమని ఇంతకాలము చూశారే అనేటువంటి వాత్సల్యంతో ఆ వ్యక్తి రెండవ వ్యక్తిని చూడటానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మార్చుకుంటూ ఈమె కన్నా ఇంకొక ఆవిడ బాగుంది, ఈయన కన్నా ఇంకోడు చాలా అందంగా ఉన్నాడు అని ఇలా మార్చుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరు ఆ ఒక్క వ్యక్తి తాలూకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఇక్కడ కూడా నారద మహాముని ఈ జారత్వము అనేటువంటి జారణ అనేటువంటి దాన్ని ఎందుకు ఉపయోగించారనంటే ఒక దేవతామూర్తిని మనం పెట్టుకుని ఆ దేవతామూర్తి అందే ప్రేమ భక్తి శ్రద్ధ కలిగి మనం పూజిస్తూ ఉంటే మన తాలూకు కోరికలన్నీ కూడా ఆ ఒక్క మనం ఎంత శ్రద్ధతో పూజిస్తున్నామో ఎంత భక్తితో ఆ ఒక్క భగవంతుని మనం ఆ ఒక్క పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని కొలుస్తున్నామో వాటి నుంచి మన తాలూకు కోరికలు తీరుతాయి. అలా కాకుండా ఇవాళ సోమవారం వచ్చింది, లేకపోతే మహాశివరాత్రి వచ్చింది, లేకపోతే ఇవాళ కృష్ణాష్టమి వచ్చింది అని చెప్పేటువంటి పరిస్థితిలో తీసుకుని ఆ ఒక్క ప్రత్యేకంగా ఆ ఒక్క దేవతామూర్తిని ఇవాళ మనం పూజించి ఇవాళ శివరాత్రి వెళ్ళిపోయింది, కృష్ణ జన్మాష్టమి వెళ్ళిపోయింది, రేపు వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామిని పూజిస్తాము అని అంటే విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపాలే కదా ఈ రూపాలన్నీ అని చెప్పని అనుకుంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనేటువంటి ఒక పద్యాన్ని చెప్పినట్టుగా ఇక్కడ పురుషులందరూ ఒకలాగా ఉంటారు, స్త్రీలందరూ ఒకలాగా ఉంటారు అని చెప్పేసి సంచరిస్తే ఎవరికి ఎవరవుతారు అనేటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించుకుంటే మనకి ఈ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. ఈ సూత్రానికి ఈ యొక్క విరాట్ స్వరూపుడి నుంచే కదా ఇంతమంది ఈ దేవతామూర్తులు ఈ యొక్క దేవతలు వీళ్ళందరూ వచ్చారు కనుక నా మనసుకి ఇష్టమైనటువంటి వాడిని ఈరోజు పూజిస్తాను, నా మనసుకి ఇష్టం లేదు దీన్ని నేను ఇవాళ రేపు తొలగించేస్తాను అని అనుకుంటే నిజంగానే ఆ గజేంద్ర మోక్షంలో ఆ ఒక గజేంద్రుడు అనేటువంటి వాడు ప్రార్థించినట్టుగా ఎవరొచ్చి కాపాడుతారు? ఏ రూపంబున దీనిగెలుతూ అని అంటే ఆ మొసలి పట్టుకున్నప్పుడు దాన్ని బాధరించి తను బయటపడాలి అని అనుకున్నప్పుడు తను ఎలా బయటికి రావాలి? ఆ మొసలి నుంచి తను ఎవడు రక్షిస్తాడు? శివుడా, విష్ణువా, బ్రహ్మ, ఇంద్రుడా, కుబేరుడా, కుమారస్వామి, వినాయకుడా? ఎవరొచ్చి తన్ని ఆ ఒక మొసలి బారి నుంచి రక్షిస్తారు అనేటువంటి దాన్ని ఏ రూపమున దీనిగెలుతూ అనేటువంటి పద్యాన్ని పోతన గారు రాయటంలో కలిగినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అంటే మనం పూజ చేయాలి, మనకి భక్తి ఉండాలి, మనం ఆరాధించాలి అనేటువంటి దానికి ఆ భక్తికి ప్రేమ అనేటువంటిది జోడించినప్పుడు ఆ ప్రేమ తత్పరతతో ఆ భక్తితో ఆ ఎదురుకుండా ఉంచినటువంటి విగ్రహాన్ని మనం పూజిస్తే దాని నుంచే మనకి కావలసినవన్నీ కూడా వచ్చి మన కోరికలన్నీ తీరుతాయ్యా. మనకి ఏ కష్టాలు వచ్చినా ఏ సుఖాలు వచ్చినా కూడా
ఆ ఎదురుకుండా మనం పెట్టుకుని పూజిస్తున్నటువంటి ఆ దేవతామూర్తి మూలంగానే మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి అనేటువంటి భావనని మనం పొందిన నాడు అది నిజమైనటువంటి ప్రేమ భక్తి అవుతుంది తప్పితే, అలా కాకుండా ఇవాళ శివుణ్ణి పూజిస్తాము, రేపు ఆంజనేయ స్వామిని పూజిస్తాము, ఎల్లుండి అయ్యప్పని పూజిస్తాము, ఆ మరుసటి రోజు రాఘవేంద్ర స్వామినో ఇంకోళ్ళనో ఎవరినో పూజిస్తాము, శుక్రవారం వస్తే లలిత అంటాము, లక్ష్మి అంటాము. లలిత పూజిస్తే లక్ష్మీ రాదు, ధనం ఉండదు కదా అని చెప్పేసి ఒకవేళ ఏదైనా కష్టం వచ్చి ధనం లేకపోతే అప్పుడు లక్ష్మిని పూజిస్తాము. ఒకవేళ ఇవుడిని చదువు లేకపోతే సరస్వతిని పూజిస్తాము అని ఇలా రకరకాలైనటువంటి దేవుళ్ళను పూజించుకుంటూ ఏదో కష్టం వచ్చిందని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పేసి తిరుపతి వెళ్ళిపోతాము, లేకపోతే తిరుమలకి వెళ్ళిపోతాము. అక్కడ మహత్యం ఉంది, ఇక్కడ మహిమ ఉంది, ఈయన దగ్గరికి వెళ్తే మన కష్టం తీరిపోతుంది అని ఇలా పరుగులు పెడుతూ ఉన్నప్పుడు నిలకడ ఎక్కడుంది, నిశ్చలత ఎక్కడుంది? ఆ నిశ్చలత లేనప్పుడు నీ మానసిక పరిస్థితిలో ఈ ప్రేమ అనేటువంటి భక్తి నీకు ఉద్భవిస్తుందా? కనుక ఈ ప్రేమ అనేటువంటి భక్తి నీ మానసికంగా కలగాలి అన్నప్పుడు ఏదైతే ఒక రూపాన్ని చూసి చివరి వరకు కూడా నీవు ఆ ఒక రూపాన్ని పట్టుకుని నీవు ధ్యానం కానీ, పూజ కానీ, ఆరాధన కానీ, నీ భక్తి తత్పరతలు కానీ తెలియపరుస్తూ వాటి యందు నమ్మకము, విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితం సఫలమవుతుందయ్యా. అంత తప్పితే నీ కోరికో లేకపోతే నీ కష్టమో ఏదో ఈనాడు వచ్చిందని చెప్పేసని ఎక్కడో ఉన్నటువంటి మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాలూకు దేవాలయానికి వెళితే ఈ కష్టాలు తొలగిపోతాయి అనుకుని చెప్పాను. ఆ మోపిదేవి అనేటువంటిది వెళ్ళాము, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసాము, ఏదో పూజ అవి చేయించాము, వచ్చేసాము. తాత్కాలికంగా కష్టం తీరిపోయింది. ఆ తర్వాత ఇంకో కష్టం వచ్చినప్పుడు మళ్ళీ మనం మోపిదేవి వెళ్ళాము, ఆ కష్టం తీరలేదు. అంటే ఈ మోపిదేవి వెళ్ళాము, ఈ కష్టం తీరలేదు కదా అని చెప్పేసి దాన్ని మనం మార్పు చేసేసి ఆ వెంటనే తిరుమలకి వెళ్ళిపోతామని చెప్పేసి ముడుపులు కట్టేసి ఆ రిజర్వేషన్ చేసేసుకుని ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించేసుకుని ఆ ఉండిలో ఏవో డబ్బులు 1 లక్షో 2 లక్షలో 10 లక్షలో కోటో వేసేసి వచ్చేసినంత మాత్రం చేతన తాత్కాలికంగా ఆ ఒక్క కష్టమో సుఖమో ఏదో సంప్రాప్తమైన తర్వాత ఎంతకాలం ఉంటుంది? ఈ జీవితం అనేటువంటిది ఒక చక్రం లాంటిది, 360 డిగ్రీల్లో తిరిగేటువంటి చక్రం. మన అందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళని. ఒకసారి చక్రం ఒక ఫోక్స్ పైకి వెళ్తుంది, అదే ఫోక్స్ ఇంకోసారి పక్కకు వస్తుంది, అదే ఫోక్స్ ఇంకోసారి కిందకు వస్తుంది, మళ్ళీ అదే ఫోక్స్ మళ్ళీ ఇంకొక వైపుకు వెళ్తుంది. ఇలా 360 డిగ్రీల్లో ఆ ఫోక్స్ అనేటువంటిది, ఆ ఊచ అనేటువంటి కిందకి మీదకి తిరుగుతూనే ఉంటుంది. ఈ సైక్లింగ్ అనేటువంటి దాన్ని ఆపటానికి ఎవరికి కూడా అయ్యేటువంటి పని కాదు. జగత్తు శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదు, మనకు పుట్టిన పిల్లలు కానీ మన కడుపున జన్మించినటువంటి సంతతి కానీ ఎవరూ కూడా శాశ్వతం కాదు, తల్లిదండ్రులు శాశ్వతం కాదు, మనం చేసేటువంటి ఉద్యోగం కూడా శాశ్వతం కాదు. 60 సంవత్సరాలు రాగానే లేకపోతే వయసు తగ్గించినా పెంచినా దాన్ని బట్టి పదవీ విరమణ చేయవలసి వస్తుంది తప్పితే ఎల్లకాలము మనం ఉద్యోగంలో జాయిన్ అయిన కాడి నుంచి మనం మరణించేంత వరకు కూడా ఉద్యోగంలో ఉండం కదా. ఆ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకునేటట్టయితే ఇక్కడ భగవత్ తత్వాన్ని కూడా మనం జాగ్రత్తగా మనం అనుసరించడం జరుగుతుంది
అనేటువంటి విషయాన్ని ఇక్కడ నారద మహాముని మనకి విశదీకరిస్తున్నటువంటి విషయం. మనకేదో కష్టం వచ్చిందని ఒక రూపాన్ని పూజించి ఆ కష్టం తీరిపోయి సుఖం కలగగానే ఆ రూపాన్ని కొంతకాలం పూజిస్తాం. మళ్ళీ ఏదో కష్టం వచ్చేటప్పటికి ఆ రూపం మూలంగా మనకు ఆ ఒక కష్టం అంటే తొలగిపోకపోవటం మూలంగా ఆ విగ్రహాన్ని మార్చేస్తాం. అయ్యప్ప దగ్గరికి వెళ్తే, శబరిమల వెళ్తే మా కోరికలు తీరిపోతాయి, మా పిల్లాడికి మాటలు వచ్చేస్తాయి, లేకపోతే మా పిల్లాడిని నడిచేస్తాడు, మా పిల్లాడికి ఐఏఎస్లో సీట్ వస్తుంది, లేకపోతే అమెరికా వెళ్ళిపోతాడు అనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లవాడు ఎంతకాలం ఉంటాడు అమెరికాలో అనేటువంటిది కూడా ఆ పక్కన మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న అనేటువంటిది మనం గ్రహించవలసినటువంటి విషయం. మనమే శాశ్వతం కాదు. అటువంటి మనలో నుంచి, మనస్సులో నుంచి జనించినటువంటి, అంటే ఇంతకు ముందే ఒకసారి చెప్పుకొచ్చాను నేను, పేదవాళ్ళకి కలిగేటువంటి వాటిని మనసులో నుంచి జనించి చిత్తంలో నుంచి వచ్చేటువంటి వాటిని కోరికలు అని చెప్పేసి అంటారని. అదే ఒక రాజుకు కానీ అధికారికి కానీ అలాంటిది వచ్చినప్పుడు వాటిని ఆజ్ఞలు అని చెప్పేసి అంటారు అని చెప్పేటువంటి దాన్ని నేను ఒకసారి చెప్పుకొచ్చాను. అట్లాగే మానసికంగా మనకి ఏదో ఒక దాన్ని కోరుకుని ఆ ఒక కోరిక తీరటం వరకు అనుకుని చెప్పేసాను ఆ రూపాన్ని ప్రార్థించి ఆ కోరిక తీరిన తర్వాత ఆరాధిస్తే ఆ విగ్రహాన్ని ఆరాధిస్తాము. లేకపోతే నెక్స్ట్ మళ్ళీ మనకేదో కోరికో కష్టమో ఏదో వచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని తీర్చలేకపోతే ఆ ఒక దైవము అనేటువంటిది దాన్ని తీసేసి సంతోషమాట అంటాం. సంతోషమాట కాకపోతే ఇంకోళ్ళు ఎవరో అని అంటాము. ఇలాగా మార్చుకుంటూ వెళ్తూ ఉంటే మన ఆర్యులు ఒక సూక్తి చెప్తూ ఉంటారు, చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడున గురువు ఒక్కడైన పరమేశ్వరునకు మొక్కి చూడరా గురువు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఈ కంప్యూటర్ యుగంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ధర్మం ఏంటంటే, కంప్యూటర్లో మనం ఏదైనా ఒక కమాండ్ ఇచ్చినప్పుడు ఆ కమాండ్ అలా జరిగి తీరుతుంది తప్పితే మధ్యలో మనం దాన్ని ఆపటానికి మనకి ఏ కీసు నొక్కినా కూడా అది ఆగటం అంటూ జరగదు. అలాగే ఆ బ్రహ్మదేవుడు మనని ఈ భూమి మీదకి పంపించిన తర్వాత మనమేం శాశ్వతులకు కాదు. మనల్ని పుట్టించినటువంటి ఆ బ్రహ్మ కూడా శాశ్వతుడు కాదు. మనం వెళ్ళి ఎవరో గొప్పవాళ్ళు అనుకుని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వేళ్ళ మీద పడిపోయి ఆ ఆశ్రమాల్లో మనం అగచాట్లు పడుకుంటూ ఉన్నటువంటి ఆ ఆశ్రమవాసి కూడా కొంతకాలానికి మరణిస్తాడు. ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఈ భూమి మీద కంటికి కనిపించే ప్రతి వస్తువు కూడా ఏదో ఒక రోజు నాడు అది కనుమరుగైపోతుంది, దానికి మరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఆర్యులైనటువంటి వాళ్ళు ఈ సనాతన ధర్మంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇటువంటి విషయాల్ని మర్చిపోయి క్షణికమైనటువంటి కోరికల గురించి మనం పరిగెడుతూ నిమిషానికో లేకపోతే కొంతకాలానికో ఉన్నట్టుగా ఈ దేవతామూర్తుల్ని మార్చుకుంటూ మనం పూజ చేస్తూ ఉండటం అది వేశ్య అనేటువంటి దాంతో సమానంగా ఉంటుందయ్యా. జారతడము అనేటువంటి దాంట్లో ఉంటుంది, జారగుణము అనేటువంటి దానికి వస్తుంది. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనప్పటికీ కూడా ఇది వ్యభిచార తత్వం అవుతుంది తప్పితే ఇంకోటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ నారద మహాముని ఎటువంటి ముఖమాటము లేకుండా చెప్తున్నటువంటి 23వ సూత్రాన్ని మరొక్కసారి మీరు కూడా చూడండి. తద్విహీన జారణామివ అనేటువంటి దాంట్లో ఈ సూత్రాన్ని మీరు కూడా ఈ నారద భక్తి సూత్రాల 23వ సూత్రాన్ని చదవండి. మీరు కూడా జ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని ఈ చెప్పిన విషయాలు అవునా కాదా అనేటువంటి దాన్ని కూడా మీరు నిజ నిర్ధారణ చేసి
ఈ యొక్క ఆశ్రితలీల వారు చెప్తున్నటువంటి నారద భక్తి సూత్రాలని కడు భక్తి శ్రద్ధలతో వింటారనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.